మా ఓన్ నివేష్ గాడు అయితే ఒక రీల్ అయితే షేర్ చేసిండు నిన్న. 300 కి 299 కి 18 ఐటమ్స్ అన్లిమిటెడ్ అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్ రీల్ వర్సెస్ రీల్ అన్నట్టు. నచ్చింది ఒకటే, నచ్చంది అయితే చాలా ఉన్నాయి. 15 నిమిషాలని 15 నిమిషాలు కూడా అయిపోయింది. ఫ్యాన్ ఏమని అడుక్కోవాల్సి వస్తుంది. వెరైటీస్ కి ఆ టేస్ట్ కి ఆ మాత్రం స్టెప్పులు వేయాలనిపించింది. ఆ ఐటమ్ చూసింది పక్కన పెడితే స్టార్టర్స్ తినిన తర్వాత మా వాళ్ళు మెట్టుతో కొట్టాలనుకున్నారు. ఐటమ్స్ 1 2 కాదు 18 ఐటమ్స్ ఉన్నాయి. 18 ఐటమ్స్ ఏమో తెలియదు కానీ మావా ఫస్ట్ 2 ఐటమ్లకి లేసి వెళ్ళిపోవాలనిపించింది మాకు. ఇమోషనల్ డామ్ ఇట్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గైస్, నమస్తే. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా ఓన్ నివేష్ గాడు అయితే ఒక రీల్ అయితే షేర్ చేసిండు నిన్న. 300 కి 299 కి 18 ఐటమ్స్ అన్లిమిటెడ్ అని చెప్పేసి. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఇప్పుడైతే మనం ఆడికి వచ్చామన్నమాట. సో ఇదే ప్లేస్ బే లీఫ్ అంట, బెల్లీ డ్యాన్స్ లాగా. సో గుడిసెలు లాగా ఫుల్ డిఫరెంట్ థీమ్తో ఉంది, న్యాచురల్గా ఉన్నట్టు. సో ఇప్పుడు మేమైతే ఆడికి వచ్చామన్నమాట. సో మీకు ఇంకొకటి కూడా అర్థమైపోద్ది, ఇన్స్టాగ్రామ్ రీల్ వర్సెస్ రీల్ అన్నట్టు. సో మీకు రీల్ ఎలా ఉంటుందో మధ్యలో చూపిస్తాను, అండ్ రియల్గా ఎలా ఉంటుందో మీకు అయితే చూపించేస్తాను. సో ఇప్పుడు నేను, అరుణ్, నివేష్ అండ్ అభిషేక్ మేము నలుగురం అయితే వచ్చాము. సో 299 అనమాట 18 ఐటమ్స్. సో మీకైతే చూపిస్తాను. ఇప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాన్ఫిగరేషన్ ఉంటే నువ్వు రూమ్ టు బిల్ ఆప్షన్స్ అన్ని ఇస్తావు. ఏంద్రా చూసారా, ఇక్కడ వచ్చినా కూడా ఆఫీస్ విషయాలు. సో మా కంపెనీలో ద డెడికేటెడ్ ఎంప్లాయీస్ అంటే వీళ్ళిద్దరే అనమాట. అది అవుదమ్మా. సో నాలా పోరం ఒకరు కాదు వీళ్ళు. సో ఇక్కడ ఫస్ట్ మాకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ అంటే మాకు నచ్చింది నచ్చింది ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇంకా ఫుడ్ రాలే, నువ్వు కథలు నీ వల్లే. ఫుడ్ రాకుండా నీ డిసడ్వాంటేజెస్ కనిపించింది. ఫస్ట్ మాకు నచ్చింది ఏంటంటే థీమ్ అయితే చాలా బాగుంది. నచ్చింది ఒకటే, నచ్చింది అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతిథి దేవో భవ అంటారు. కస్టమర్స్ మేము వచ్చినాము అసలు దేకను కూడా దేకలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి 10 నిమిషాలు అన్నాడు. 15 నిమిషాలు 15 నిమిషాలు అయిపోయి 10 నిమిషాలు అయిపోయింది. 15 నిమిషాలని 15 నిమిషాలు కూడా అయిపోయింది. సో అది సెకండ్, టైమింగ్ లేదు. అండ్ థర్డ్ వచ్చేసి కూర్చున్నాము, ఫ్యాన్ ఏమని అడుక్కోవాల్సి వస్తుంది. సో మా ఓడు వన్ వర్డ్ ఆన్సర్, ఈ హోటల్ అయితే ఎవరికి సజెస్ట్ చేయను అని చెప్పేసిండు. సో మేము నేనైతే ఫుడ్ తినేసి దాని తర్వాత అయితే చెప్తాను. ఇంక నేనైతే చాలా కాన్ఫిడెంట్ గా నాయక్ సినిమాలో బ్రహ్మానందం గారికి పెద్ద ప్లేట్ పెట్టి దాంట్లో ఫుడ్ పెట్టినట్టు మాకు కూడా అలా పెడతారేమో అని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టేసుకున్నాను. వాళ్ళైతే చాలా పద్ధతిగా వచ్చి అక్కడ మూలంది వేసుకొని తగలడండి అన్నారు. చెప్పిందే సాకని చెప్పేసి యుద్ధానికి తయారైనట్టు మా వాళ్ళు అయితే అలా తయారయ్యారు. ఇంకా పరిగెత్తారు ప్లేట్లు ఎత్తుకొని. ఇంకా పద్ధతిగా స్టార్టర్స్ తో స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ప్లేట్ నిండా బిర్యానీ వేసుకున్నట్టు ఫుల్ గా వేసుకొని అయితే ఇంకా స్టార్ట్ చేస్తాము. ఇంకా రీల్ లో చెప్పినట్టు 18 ఐటమ్స్ అన్నారు. నేనైతే కరెక్ట్ గా కౌంట్ చేయలేదు కానీ వాళ్ళు చెప్పిన ఐటమ్స్ అయితే నేను చూశాను. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఫుడ్ ని పెట్టుకున్న ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ విధానం కూడా చాలా బాగా అయితే పెట్టుకున్నారు. దుమ్ము ధూళి అలాంటివి పడకుండా నీట్ గా అయితే గ్లాస్ బౌల్ లాగా పెట్టేసుకున్నారు. వెజ్ దగ్గర నుంచి నాన్ వెజ్ వరకు అన్ని కవర్ చేశారు. లాస్ట్ కి సాంబార్ ను కూడా వదలలేదు. వైట్ రైస్ సాంబార్ కూడా పెట్టేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆశకి హద్దుండాలి, జీకి సిగ్గుండాలి అన్నట్టు నేనైతే ఆత్రంగా స్టార్టర్స్ అన్ని పెట్టేసుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే స్టార్టర్స్ అయితే చాలా చిల్లుగా ఉన్నాయి. నాకైతే నచ్చలేదు. మనమన్నా కొంచెం సైలెంట్ గా ఉంటాము బయట వస్తే పద్ధతిగా. ఇంకా మా వాళ్ళు అయితే పిచ్చ ఫైర్ అయిపోయి మేనేజర్ ని పిలిచి ఏంది ఇది ఎంత చల్లగా ఉందని చెప్పేసి అన్నారు. ఇంకా మేమైతే వేడి చేస్తున్నాము, వేడి చేసి తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ రీల్ వర్సెస్ రియల్. ఇన్స్టాగ్రామ్ రీల్ లో ఎలా ఉంది, ఇప్పుడు రియల్ గా ఎలా ఉందని అయితే మీకైతే చూపించేస్తాను. చూడాలని ఉందే. 99 రూపీస్ కి అన్లిమిటెడ్ నాన్ వెజ్ బఫెట్ ఇస్తున్నారంటే ఆ వెరైటీస్ కి ఆ టేస్ట్ కి ఆ మాత్రం స్టెప్పులు వేయాలనిపించింది. ఆ ఐటమ్ చూసింది పక్కన పెడితే స్టార్టర్స్ తినిన తర్వాత మా వాళ్ళు మెట్టుతో కొట్టాలనుకున్నారు. ఐటమ్స్ 1 2 కాదు 18 ఐటమ్స్ ఉన్నాయి. 18 ఐటమ్స్ ఏమో తెలియదు కానీ మావా ఫస్ట్ 2 ఐటమ్లకి లేసి వెళ్ళిపోవాలనిపించింది మాకు. ఇమోషనల్ డామ్ ఇట్. మిక్స్ గోబీ మంచూరియన్, క్రిస్పీ కార్న్, మిరియాల కోడివేపుడు, చిల్లీ చికెన్, రోటీ, నాన్, మిక్స్డ్ వెజ్ కర్రీ, నెల్లూరు చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, వైట్ రైస్, పప్పు, రసం, కర్డ్, పాపడ్, పికిల్, రైతా. ఇదైతే నేను కూడా ఒప్పుకుంటాం మామ. రీల్లో చెప్పిన ఐటమ్స్ అన్ని ఇక్కడైతే ఉన్నాయి. ఐటమ్స్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, అవి ఎలా ఉన్నాయి చూసుకోవాలి. మాకు స్టార్టర్స్ చాలా చిల్లుగా వచ్చాయి. సో దాంతోనే మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాము. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ఇంకాసేపు కూర్చుందామా అనిపించేలా ఉంటుంది ఈ ఆర్ట్స్ అండ్ అట్మాస్ఫియర్. అన్లిమిటెడ్ బఫే ఇన్ని ఐటమ్స్ లో ఇంత తక్కువ ప్రైస్ కి మన తిరుపతిలో లేదు కాబట్టి ప్రతి ఐటమ్ ట్రై చేసి కామెంట్ చేసేయండి. ఇదైతే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను మామ. అక్కడ ఉన్నంత వరకు అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. అండ్ థీమ్ అయితే చాలా యూనిక్ గా ఉంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఇలాంటి థీమ్ తో తిరుపతిలో ఎక్కడా లేదు. అండ్ 299 కి అన్లిమిటెడ్ ఫుడ్ కూడా ఓకే బాగుంది. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, మేము స్టార్టర్స్ పెట్టుకున్న వెంటనే చాలా జిల్లుగా అనిపించింది. సో మేము అక్కడే చాలా డిసప్పాయింట్ అయిపోయాం. తర్వాత అన్ని వేడిగా వచ్చాయి. సో ఫుడ్ అయితే బాగుంది. సో ఈ రీల్ కి వాళ్ళైతే న్యాయం చేశారు. ఫుడ్ కూడా బాగుంది అండ్ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. సో వర్తబుల్, మీరైతే కన్ఫర్మ్ గా విజిట్ చేయొచ్చు. సో ఇదే అనమాట ఆ బిల్. కొంతమంది చాలా ఎక్కువ అయితే వేస్తారు అనమాట తినేసిన తర్వాత. సో వాళ్ళైతే కరెక్ట్ గానే వేసారు, ఏదైతే ఎక్స్ట్రా వేయలేదు. సో ఇలాగే తిరుపతిలో వేరే రెస్టారెంట్ ఏదైనా చెక్ చేయాలని అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయి రీల్ అయితే షేర్ చేయండి. మనం అయితే వెళ్ళేసి చెక్ చేసేసి మీకైతే రివ్యూ చెప్పేస్తాను. సో అదనమాట మ్యాటర్ తెలుసుగా. గుడ్ తినండి, గుడ్గా ఉండండి. బాబోయ్.